తీసుకొని ఒక్కసారి దాడి చేశారు. సింబల్ వేసుకుని అంటే ఎవరు కలిసి ఉంటాయి కుకీలు మైతీలు రెండు కలిసి ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మన ఇంటికే కుకీలు దీనికి సింబల్ వేస్తారు, ఇంట్లో చంపాలని. ఇది మందిరం అయితే అట్లాగే అట్లా మనకు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశారంటే కొంతమంది చేసినట్టే అలాంటి క్రైస్తవులు పక్కన మంచి వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవులు దాచిపెట్టారు. వచ్చే మైతీల నుండి చంపకుండా ఈ మైతీలు కుకీలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది కాపాడు. అట్లాగే యూదులు అలాగ శ్రమపరచబడుతున్న టైంలో భూమి మీద అన్యజనులు ఎలాగ మైతీలు కొంతమంది మంచి స్వభావంతో స్నేహ స్వభావంతో కుకీలు కాపాడినట్లుగా ఆ దినాల్లో యూదులను దేవుని బిడ్డలను యూదులను ఏం చేస్తారంటే శ్రమల కాలం సంఘం ఉండదు కదా, యూదులే ఉంటారు, మార్పు యూదులు ఉంటారు. ఆ యూదులను ఏం చేస్తారంటే అన్యజనులైన వారు కొంతమంది ఇక్కడ నా సహోదరులకు మీరు ఏం చేశారు, ఆహారం ఇచ్చారు, ఆహారం ఇస్తారు. తరం పడుతుంటారు యూదులు, ఆహారం పెడతారు. వారు వస్త్రహీనులు అయిపోతారు, వస్త్రం ఇచ్చారు. వాళ్ళకి దప్పికుంటారు, దాహం ఇచ్చారు. చెరసాలు అయిపడతారు, చెరసాలు పరామర్శారు. వ్యాధిగ్రస్తులయ్యారు, అలా వాళ్ళు సహాయం చేస్తారు. అట్లాగా అందుకే ఈ నా సహోదరులకు మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్లే అని ప్రభు అంటాడు, రాజు అంటాడు. మీరు వీరికి చేస్తే అంటారు సరే లోపల ఒక సంగతి ఉంటుంది, మానవ సేవే మాధవ సేవ అంటే మనుషులకు సేవ చేస్తే దేవునికి కూడా చేసినట్టే అంటారు. అంటే కొంత దగ్గర సంబంధం ఉంటుంది. అంటే మనం చూస్తుంటే అందుకే కదా మనం మనుషులకి ప్రేమించి మనుషులకు మనం సహాయం చేస్తున్నామంటే కొంత మనం దేవుని దృష్టిలో దేవునికి కూడా మనం దేవుని కార్యం. ఉదాహరణ మదర్ తెరిసా మనం చేసినదే కదా, మంచి సేవ చేస్తుంది మనుషులకు. దేవునికి షో చేసింది, మనుషులకు చేసింది. అదే అయితే ఇప్పుడు అదే రీతిగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అలా మనుషులకి వాళ్ళు సహాయం చేస్తారు కదా. యేసుప్రభు నాడు మీరు నాకు చేసినట్లే అంటే అల్పులైన దేవుని యూదులకు చేస్తే అది ఎవరికి చేసినట్టు చెప్పండి, యేసుప్రభుకి చేసినట్టు. ఏదైనా మనం దేవుని బిడ్డలు చేస్తే అందుకే కదా శిష్యులని చేర్చుకొని గిరణ్ సంఖ్యలు ఇచ్చిన శిష్యుని చేర్చుకుంటే నా పేరు చేర్చుకుంటే అతడు నన్ను చేర్చుకున్నట్లే. శిష్యుని ఎవరైనా చేర్చుకుంటారో దేవుని సేవకుని, అంటే అందరం ఎవరు పడతారు కాదు, దైవికంగా దేవుని సేవకులు. అలా దేవుని సేవకులు చేర్చుకుంటే రాబడిన వాక్యం చెబుతుంటే నన్ను చేర్చుకున్నట్లే అన్నాడు. నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్లే. అర్థమైంది. అట్లనే అల్పులుగా ఉన్న యూదులు అల్పులుగా ఉంటారు. అదేనారు ఏక జనాంగం అయిపోతారు. ఎవరు సపోర్ట్ ఉండదు అదేనారు యూదులకి. తరం పడుతూ ఉంటారు, అరణ్యంలో దాచబడుతూ ఉంటారు. హిట్లర్ కాలంలో మనం చూస్తాం. దానికి ఇంకా ముందు చరిత్రలో వస్తే AD 70 సంవత్సరంలో, మొదటి 70 సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చినప్పుడు యెరూషలేముని కూలగొట్టేసి రాయి మీద రాయలేక ప్రభు చెప్పిన ప్రవచనం అంటే సుమారు యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు సుమారుగా సిలువ వేయబడతారు. 30 + 40 70 అంటే సుమారు 70వ సంవత్సరం, మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి వచ్చి దేవుని ఆలయం కూల్చివేస్తారు. ఆ దినాలు సుమారు 110 దేశాల యూదులు చెదిరిపోయారు. అప్పటి నుండి 1947 మే 14 48 మనకు 47 వాళ్ళకి 48 నెక్స్ట్ వాళ్ళకి 48 మే 14 వరకు ప్రపంచ పట్టణం లేదు వాళ్ళకి. అంటే ప్రపంచ పట్టణం ఇజ్రాయెల్ లేదు. అంటే అప్పుడు చూడండి ఎన్ని దేశాలు, 110 దేశాలు చదువుతారు. అప్పుడు మన దేశానికి కూడా వచ్చారు. అప్పుడు వచ్చిన వాళ్ళే మన దేశం యూదులు, మణిపూర్ కావచ్చు, మన ప్రాంతాలు, ఆయా ప్రాంతాలు. అంటే చూడండి అలాగ తరంబడి వచ్చారు. అన్ని దేశాలు చెదిరిపోయారు. ఇప్పుడు తిరిగి స్వదేశాలకు వెళ్ళిపోతుంది. ఇది ఒక సూచన, ఇది ఒక ప్రవచనం, అదొక ప్రవచనం. యూదులు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు, ప్రవచనం నెరవేర్చబడతా ఉన్నారు. చూడండి అట్లనే మరి ఈ రీతిగా యూదులు చెదిరిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు కదా. అదే సమయంలో మన దేశానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలుకి మన భారతదేశం అంటే చాలా గౌరవం. ఎందుకు తెలుసా, యూదులు ఆ టైంలో వచ్చినప్పుడు మన దేశం చేర్చుకుంది. ఎవరిని? ఇశ్రాయేలు. చరిత్రలో మనం చూస్తే మన దేశం చేర్చుకుంది. కొంతమంది జర్మనీ దేశంలో హిట్లర్ భయంకరంగా చంపుతూ లేదా టైటస్ చక్రవర్తి కాలంలో అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో వారు యూదులకు ఎవరికి హాని చేయాలి, కాపాడారు. అందుకోసం అందుకే ఇజ్రాయెల్ దేశంలో కూడా వాళ్ళ ఒక బుక్లో ఇజ్రాయెల్ దేశం మన ఇండియా భారతదేశం పేరు రాసుకున్నారు. అంటే మనకు యూదులను రక్షించి కాపాడిన దేశం ఏంటంటే భారతదేశం. అందుకోసము మనమంటే చాలా మన దేశంలో గౌరవం. అందుకే మన భారతీయులు అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి కానీ కొన్ని అవకాశాలు కూడా అక్కడ ఉన్నాయి. సరే అదే సమయంలో మన దేశానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంది. ఉదాహరణకి వాటర్ డ్రిప్ సిస్టమ్, సన్నని పైప్, నీళ్ళు వృధా కాకుండా పైప్, అది అక్కడ వచ్చిందే. చాలా యంత్రాంగాలు, చాలా విషయాలు మనకి కొన్ని ఆయిల్ సంబంధించిన కూడా అక్కడ ఇజ్రాయెల్ దేశంలో మన దేశానికి వచ్చారు. మన నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళారు. అంటే చూడండి ఇప్పుడు మన దేశాన్ని ఎంత హెల్ప్ చేస్తుంది కృతజ్ఞతతో. ఒకప్పుడు యూదుల్ని హక్కును చేర్చుకున్నారు ఇజ్రాయెల్ భారతదేశం.
అందుకొరకే వాళ్ళు మన దేశం అంటే అందుకే ఇప్పుడు చాలా వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటుంది. సరే, ఇప్పుడు అయితే మనం గమనించినప్పుడు అట్లానే యూదుల విషయంలో ఏకాంగులైనప్పుడు ఎవరైతే కాపాడారో, ఎవరైతే సహాయం చేశారో అలాంటి వారిని రాజు ఏమన్నాడు తెలుసా? నా సహోదరులు యూదులు, నా బిడ్డలు, నా వాగ్దాన జనం ఇశ్రాయేలు, నా సహోదరులు యూదులు, రక్షించబడిన యూదులు, వీరిని మీరు హక్కును చేర్చుకున్నారు, వీరిని మీరు కాపాడారు, వీరు ఆపదలో ఉంటే, వారు చెరసాల్లో ఉంటే మీరు చూడవచ్చారు, ఆకలి ఉంటే ఆహారం పెట్టారు, కాబట్టి మిక్కిలి అల్పులని సహోదరులు చేశారు కాబట్టి నాకు చేసినట్లే అని చెప్పేసి వాళ్ళని నీతిమంతుల జాబితాలో చేర్చి వాళ్ళని ప్రభు ఏమంటాడంటే నిత్య జీవంలో మీరు ఉండి. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. వాళ్ళు దేవుని బిడ్డలకు సహాయం చేసి, నీతిమంతులకు సహాయం చేసి, అలాగే యూదులకు సహాయం చేస్తే, అల్పులైన సహోదరులకు చేస్తే, వాస్తవానికి అక్కడ యేసు ప్రభు కాదు, ఎవరికి చేశారు? వాళ్ళు అల్పులైన సహోదరులకి, దేవుని ప్రజలకు చేస్తే అది నాకు చేసినట్లయిన దేవుడు భావించి. ఉదాహరణకు మనకు సహాయం చేయాలి, కానీ మన పిల్లల్ని సహాయం చేశారు, అప్పుడు ఏమనుకుంటాం? అది మనకు చేసినట్టు కదా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకు వాళ్ళు వేరే వాళ్ళు సహాయం చేస్తారు అనుకోండి, అది మనకు అట్లా అలా. కాబట్టి ఇప్పుడు ఆ రీతిగా ఆ రోజు వీళ్ళు నీతిమంతులకు జాబితా చేర్చబడి నిత్య జీవనంలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ప్రయత్నం 20:11 చూడండి, 20:11 ఇప్పుడు ఈ భూమి ఆకాశాలు గతించిపోయినాయి, అందుకే అంతరిక్షంలో అక్కడ మరి అంతరిక్షం ఎట్లా తీర్పు తీరుస్తాడండి అంటే, ఇక్కడ దేవుని సంఘం ఆల్రెడీ పునరుద్ధరణలు అయ్యారు, వాళ్ళు మహిమ దేహాలు ఉన్నాయి. మహిమ దేహాలు ఉన్న వాళ్ళు పరలోకంలో ఉండగలుగుతారు, ఎక్కడైనా ఉండగలుగుతారు, వాళ్ళ విషయం నో డౌట్. మరి దుర్మార్గులు వీళ్ళ పరిస్థితి అంటే వీళ్ళు కూడా అగ్నితో చనిపోయిన తర్వాత, దహించబడిన తర్వాత వీళ్ళు కూడా పునరుద్ధానం చెందుతారు. దీన్ని ఏమన్నారు? రెండవ పునరుద్ధానం లేదా పాపుల పునరుద్ధానం. మొదటి పునరుద్ధానం ఎవరిది? దేవుని పరిశుద్ధులు, పాత్రల భక్తులు, వేల అత్సాక్షులు వారు. ఇప్పుడు రెండవ పునరుద్ధానం ఎవరిది? పాపుల పునరుద్ధానం. అంటే వీళ్ళు కూడా పునరుద్ధానం అవుతారు. అయితే వీళ్ళకు కూడా అప్పుడు పునరుద్ధాన దేహం ఉంటుంది. 1000 సంవత్సరాల్లో మాత్రం మామూలు దేహం కదా, 1000 సంవత్సరాల్లో మామూలు దేహం, 1000 సంవత్సరాల తర్వాత దహించబడింది, చనిపోయినప్పుడే కదా, చనిపోతేనే కదా పునరుద్ధానం. చనిపోయిన తర్వాత ఈ దుర్మార్గులు కూడా ఏ దేహాలు ఏర్పడతారంటే వీళ్ళు కూడా పునరుద్ధాన దేహం ఏర్పడింది. వీళ్ళకి కూడా పునరుద్ధాన దేహం, మహిమ దేహాలు కాదు కానీ పునరుద్ధాన దేహం ఏర్పడింది. దేవుని బిడ్డలకి మొదటి కొరింథీ 15 మహిమ దేహాలు, అక్షయ దేహాలు అంటే వీళ్ళకి కూడా పునరుద్ధాన దేహం ఏర్పడింది. వీళ్ళు కూడా పునరుద్ధానం. ఎందుకంటే దుర్మార్గులు కూడా మళ్ళీ రెండవ పునరుద్ధానం ఉంది కదా. మొదటి పునరుద్ధానం పరిశుద్ధులు, మొదటి దాని అర్థం ఏంటి? రెండోది కూడా ఉన్నట్టు. ఈ రెండవ పునరుద్ధానంలో పాలు భాగస్తున్నారు ఎవరు? పాపులు, దుర్మార్గులు, వీళ్ళందరూ లేస్తారు. ఇప్పుడు వీళ్ళని పరలోకం కాదు, భూమి మీద కాదు, ఎక్కడంట? అంతరిక్షంలో మహిమ సింహాసనం, ధవల సింహాసనం వేసుకుని అక్కడ ఈ దుర్మార్గులు అందరికీ, పాపులందరికీ యేసు ప్రభు ఏం చేయబోతున్నాడంటే తీర్పు తీర్చబోతున్నాడు. అది మిగిలిన సంగతులు ప్రభుత్వం వచ్చేవారు మనం ధ్యానించాలి. ఇప్పుడు మనం మహిమ ఈ ధవల సింహాసనము ఎవరున్నారు, అక్కడ ఏం జరగబోతుంది, కొద్ది మాటలు మనం ధ్యానిస్తూ వచ్చినాం. మిగిలిన విషయాలు ఆయన ఎలా తీర్పు తెచ్చబోతున్నాడు, ఆ గ్రంథాలు ఏంటి, ఆ సంగతులు వచ్చేవారు మనం ధ్యానించాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రభుని స్తుతించి వాక్య పిల్లల్లో మొట్టమొదటిగా మనం దేవుని స్తుతిస్తాం. దేవుడితో మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన పాప క్షమాపణ, మనం దేవుని ప్రజలుగా రక్తంతో కొని తన ప్రజలుగా చేసుకున్నారని దేవుని స్తుతించాలి. మొదటి పునరుద్ధానం మనం పాలుభాగస్తులను కాబోతున్నాం, స్తుతించాలి. ఆయన నుంచి ఎత్తబడుతున్నాము, స్తుతించాలి. అదే సమయంలో ప్రభు చేసిన త్యాగం, ఆయన ఉద్దేశాలను, బలియాలను, మన కొరకు ఆయన చేయబోతున్న గొప్ప ప్రణాళిక, ఉద్దేశాలు బట్టి స్తుతించాలి. రెండవదిగా మన వాక్య పేరులో ప్రభు రాకులు మనం సిద్ధపడిన వారు ఉండాలి. క్రైస్తవులు కూడా ఎత్తబడరు, అందరూ ఎత్తబడరు, క్రైస్తవులు ఎడబడతారని బైబిల్ లేఖనాలు ఉన్నాయి. అయితే విడవబడే క్రైస్తవులు ఎగ్జాంపుల్ బుద్ధి లేని కన్యకులు, 10 మంది కన్యకులే, 10 మంది క్రైస్తవులే. 10 మందిలో క్రైస్తవులు, రక్షించబడ్డ క్రైస్తవులు, బుద్ధి లేని కన్యకులు, వాళ్ళు కూడా సాదృశ్యం. అంటే రక్షించబడ్డ వాళ్ళు సైతం విడవబడతారు. కన్యకులు దీంట్లో వెలుగుతున్నాయి, రక్షించబడ్డ వారు సాదృశ్యం. మన ప్రస్తుతం ఇంకా వచనాలు ఉన్నాయి, బైబిల్ లేఖనాల ఆధారాలు ఉన్నాయి. అంటే క్రైస్తవులు కూడా కొందరు నిలబడతారు. అందుకే జాగ్రత్త. అందుకే మనము రక్షించబడ్డా మంచిదే, మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. ఎప్పటికప్పుడు మనం సిద్ధపాటు, పరిశుద్ధులుగా ప్రభు రాకుండా మనం సిద్ధపాటు కలిగి జీవించాలి. కనుక ఆ అనుభవం మనం ప్రభుకి అప్పగించుకోవాలి. వాక్యాన్ని అందులో మన బలహీనతలు క్షమాపణ, ప్రభు రక్తంలో కనబడదాం.